ప్రభాకర్ ఫోన్ చేస్తున్నా. సరే సార్. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जगति तरंगा तव शुभ नामे गाये तव शुभ आशीष मारे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत के बोलो भारत माता के జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని పతాకావిష్కరణ చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. రాడు తిప్పన్న రాడు కొద్ది ఇంకా లాగమన్నా లాగనన్నా కొద్దిగా లాగనన్నా మేడం కొంచెం బ్యాక్
భారత్ మాతా కీ జై. 75వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలియజేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడేటువంటి భారతదేశం, ప్రజాస్వామ్యకే మాతృమూర్తిగా కొనియాడబడుతున్నటువంటి ఈ దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ. అటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా స్మరించుకోవడము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మన్ననను చూరగొని 2 పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం వారు కృషి చేయడమే కాకుండా వారి స్మరించుకోవడం, ఒక గొప్ప పవిత్ర గ్రంథంగా మోదీ గారు రాజ్యాంగాన్ని అభివర్ణిస్తూ రాజ్యాంగానికి సూత్రధారైనటువంటి అంబేద్కర్ గారి యొక్క జీవితంతో ముడిపడినటువంటి అనేక ఘట్టాలు, తను జన్మించినటువంటి మాహో గ్రామం నుంచి మొదలుకుంటే చివరి ఊపిరి వదిలినటువంటి ప్రాంతాన్ని సైతం కూడా మోదీ ప్రభుత్వము వాటిని సొంతం చేసుకొని ఒక స్ఫూర్తి కేంద్రంగా, ఒక ప్రేరణా కేంద్రాలుగా, ఒక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది వారి నిలువెల్లునా కూడా ఇవాళ గౌరవిస్తున్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించి భారతదేశాన్ని ప్రగతి బాట వైపు పరుగులెత్తిస్తూ అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఈ సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి అందజేయడానికి అంత్యోదయ సిద్ధానికి కట్టుబడి ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ వారసులుగా నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా ఇవాళ ప్రపంచమంతా కూడా ఆర్థికంగా చితికిపోయి అల్లాడిపోతూ ఉన్న సందర్భంలో ఒకవైపు కరోనా, మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దగలిగినాడంటే నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు. నరేంద్ర మోడీ గారు బీయింగ్ ఏ విజనరీ లీడర్, వారు ఇంతసేపు కూడా భావి తరాల గురించి ఆలోచన చేసే వ్యక్తి, కానీ భవిష్యత్తులో జరిగే ఎన్నికల కోసం ఈనాటి కూడా వారు పాటుపడలేదు. మోడీజీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, నాట్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్స్. అది వారికి ఉన్నటువంటి ఒక ముందు చూపు. మనకున్నటువంటి వనరులను, సంపదను ఈ క్లిష్ట సమయంలో కూడా, ఈ కష్టకాలంలో కూడా వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టుబడులు పెట్టి ఈ రకంగా ఇవాళ ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడమే కాకుండా ఒకవైపు నేషనల్ హైవేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, రైల్వేస్ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఈ దేశాన్ని 5వ ఆర్థిక దేశంగా, మనకున్నటువంటి జీడిపి గ్రోత్ కూడా ప్రపంచంలోకెల్లా ఇవాళ భారతదేశం 7.6 గ్రోత్తో ముందుకు పోతున్నదంటే వారు
ఏ రకమైనటువంటి పాలన, పారదర్శకత, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారితనంతో తను పెట్టే ప్రతి రూపాయి ఖర్చు ఇవాళ ఒకవైపు అభివృద్ధికి, రెండవది పేదవాడికి దక్కే విధంగా ఎక్కడ కూడా ఇవాళ దళారీ పాత్ర లేకుండా, దళారీ వ్యవస్థకు తావు లేకుండా జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్. అది మోదీ గారికి మాత్రమే సాధ్యమైందంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ పేదవాడి జీవితాల్లో వెలుగు నింపాలని అనేక పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నుంచి మొదలుకుంటే దాదాపు 60 కోట్ల మంది పేదలను బ్యాంక్ ఖాతాల పరిధిలో తీసుకొచ్చి నేరుగా ఇవాళ ఢిల్లీ నుంచి విడుదలయ్యే ప్రతి రూపాయి ఆ పేదవాడి ఖాతాల్లో చేర్చేదానికి స్వయంగా మోదీ గారి నేతృత్వంలో 32 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పేదవాడికి సంబంధించిన సంక్షేమం కోసం ఇవాళ పేదవాడి యొక్క ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఏ రకంగా ఇవాళ 32 లక్షల కోట్ల రూపాయలు ఆ ఖాతాలు చేరినాయంటే ఎక్కడ కూడా దళారికి పాత్ర లేకుండా. అదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ ప్రకటించారు కాంగ్రెస్ హయాంలో, నేను ఢిల్లీ నుంచి పేదవాడి కోసం ఒక 100 రూపాయలు పంపిస్తే వారికి 15 రూపాయలు మాత్రమే దక్కుతున్నది, మిగతా 85 రూపాయలు దళారీ కాజేస్తున్నాడు. ఇది వారి పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకమైన దళారులకు పెద్దపీట వేసి పేదవాళ్ళను పొట్టకొచ్చినటువంటి పాలన కాంగ్రెస్ పాలన, రాజీవ్ గాంధీ పాలన అయితే ఈరోజు మోదీ గారు ప్రతి రూపాయి 32 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మోదీ గారికి బదులుగా కాంగ్రెస్ పాలన కొనసాగి ఉన్నట్లయితే ఈ 32 లక్షల కోట్లలో 85% కమిషన్ అంటే ఎన్ని లక్షల కోట్లు ఇవాళ వాళ్ళ జేబుల్లో ఇవాళ నిండిపోయేదో ఆ దళారులు ఏ రకంగా మరి వ్యవహరించేదో ఒక్కసారి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోదీజీ అండ్ రాజీవ్ గాంధీ పాలన. ఇది తార్కాణం. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద ప్రతి పేదవాడి సొంతింటి కళ సాకారం చేయాలని చెప్పితే 4 కోట్ల మందికి ఇవాళ 4 కోట్లు అంటే ఇవాళ ఆస్ట్రేలియా జనాభా చూస్తే అయితే దానికి 6 ఇంతలుగా ఇవాళ 4 కోట్ల మందికి పేదలకు ఇల్లు కట్టించిన చరిత్ర ఇవాళ మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. కనీసం ఇవాళ 2 లక్షల మంది కూడా పక్కా ఇల్లు నిర్మించలేని దుస్థితి మన తెలంగాణలో గత ప్రభుత్వము ఈ 50 రోజుల్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కూడా మేచల లెక్క పడుతున్నది తప్పితే కేవలం గ్యారంటీల పేరు మీద ప్రజలు మోసం పుచ్చడానికి తప్పితే శాశ్వత ప్రాతిపదికన వారికి కావాల్సినటువంటి ఇల్లు, కూడు, గుడ్డ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కించిత్ కూడా ఆలోచన లేకుండా ఇవాళ ఉత్తరప్రదేశ్, నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుని, దాదాపు ఈ 7 సంవత్సరాల కాలంలోనే 55 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించినటువంటి ఖ్యాతి అది మోదీ గారి నేతృత్వంలో యోగి గారికి దక్కిందంటే అది డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా ఇవాళ అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా పేదల సంక్షేమ పథకాలు ఇవాళ ఉజ్వల గ్యాస్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ టాయిలెట్స్ కానివ్వండి, ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారుల కోసం వారికి నామమాత్రం యొక్క మరి వడ్డీతో రుణాలు కల్పించడం, ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఇవాళ ఏ చేతి వృత్తుల మీద, కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఇలాంటి ఆ పేద వర్గాలకు ఇటువంటి బృహత్తమైన పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు ఆదుకుంటా ఉంటే ఎంతసేపు ఇవాళ ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద ఈ పేదవాళ్ళను మోసపుచ్చడమే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి పాపాన పోయినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు. ఆ రకంగా ఇవాళ మోదీ గారి యొక్క అభివృద్ధి, ఇవాళ పేదల సంక్షేమం ఈ 2 సమపాలలో 2 కళ్ళు మాదిరిగా సమ దృష్టితో ఒక సామాజిక న్యాయం పేరు మీద ఇవాళ మోదీ గారి ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ
అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఆదుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి హోదాలో 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారి ఒక ఆదివాసీ మహిళకు ఇవాళ అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి ఇవాళ మోదీ గారి ప్రభుత్వం కల్పించారు. మీరు చూస్తున్నారు ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి భారత ప్రజల చిరకాలమైనటువంటి మరి ఆకాంక్షలను అసాధ్యం అనుకున్నటువంటి ఈ యొక్క అంశాలను సాధ్యపరుస్తూ ఆ ఖ్యాతి అనేది మోదీ గారికి దక్కడం ఇవాళ 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్కు ఇవాళ ఏ రకమైనటువంటి ఆ ప్రత్యేక హోదా నుంచి విముక్తి కల్పించి భారతదేశంలో రాజ్యాంగంలో ఇవాళ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా అంతర్భాగం చేయడం ఇవాళ ముస్లిం మహిళలను పట్టి పీడిస్తున్న త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి, అంతేకాదు ఏదైతే ఇవాళ మహిళలు వాళ్ళ సాధికారిత కోసం ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ నారీ శక్తి అభియాన్ వందల పేరు మీద కూడా ఇవాళ చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఒక మహిళా అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగినప్పటికీ వారి నేతృత్వంలో వారి ప్రభుత్వం కొనసాగినప్పటికీ వాళ్ళ మిత్రపక్షాల యొక్క మరి అభ్యంతరాలతో అడ్డంకులతో పరిష్కారం చూపినటువంటి ఆ 33% రిజర్వేషన్లు ఏ పార్టీలు అయితే అడ్డుకున్నాయో ఆ పార్టీలతో ఒప్పించి మెప్పించి ఇవాళ సామరస్యంగా 33% రిజర్వేషన్లు ఇవాళ మహిళలు కల్పించిన ఖ్యాతి ఘనత ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఈ రకమైనటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవాళ హిందువుల యొక్క మనోభావాలు గౌరవించబడే విధంగా మోదీ గారి నేతృత్వంలోనే న్యాయపరంగా ప్రభుత్వపరంగా ఆ చిక్కులను విడదీసి ఒక భవ్యమైనటువంటి సుందరమైనటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలోని ఇవాళ రామాలయ నిర్మాణం కోసం కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పూనుకోవడం అంటే ఏ అసాధ్యమని మీరు భావించారు వాటిని సుసాధ్యం చేసినటువంటి ఆ ఖ్యాతి ఇవాళ మోదీ గారికి దక్కుతుంది. జనవరి 22 నాడు ఆ బాలరాముని యొక్క పురాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొత్తం ప్రపంచాన్ని కూడా అబ్బురపరిచింది. ఇవాళ ప్రపంచమంతా కూడా ఏకమై ఇవాళ 85% పైగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడిన అంశాన్ని గత ప్రభుత్వాలు పాలకులు పార్టీలు కేవలం కుహనా లౌకికవాదం పేరు మీద ఏ రకమైనటువంటి రాజకీయాలకు పాల్పడ్డారో, ఓటు బ్యాంక్ రాజకీయాలకు నడిపారో, ఇవాళ మీరు హిందువులను వ్యతిరేకించడమే, హిందువుల మనోభావాలు గాయపరచడమే లౌకికవాదం బాగా భావించే మీరు ఇవాళ కొత్తగా ఇవాళ ఆయన నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇవాళ రాహుల్ గాంధీ వరకు కూడా ఇవాళ ఆయన సోమనాథ్ ఆలయం స్వాతంత్రం తర్వాత తను పునరుద్ధరింప చేయడానికి ఆ బానిస యొక్క ఆనవాళ్ళను తొలగించి భవ్యమైన సోమనాథ్ ఆలయ నిర్మాణం కోసం కూడా ఆ రోజు పూనుకుంటే దానిని కూడా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు తిరస్కరిస్తే ఈరోజు మళ్ళీ ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా ఈ కాంగ్రెస్ తిరస్కరించారంటే ఖచ్చితంగా దేశ ప్రజలు రాజకీయంగా ఈ పార్టీలను తిరస్కరించే రోజులు రాబోతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మనం చూస్తాం ఇవాళ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేటువంటి ముసలి కన్నీరు కార్చేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానాలు స్వయంగా అంబేద్కర్ గారిని ఓడించే చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ గారి పేరు మీద దళితుల ఓట్లను కొల్లబట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు కాంగ్రెస్ పార్టీ అసలు నైజం అడుగున అంబేద్కర్ గారిని అవమానపరిచే రాజకీయ చట్టసభలో అడుగు పెట్టకుండా ఏ రకంగా ఓడించిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీది. అయితే ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం అడుగున ఇవాళ మోదీ గారు కృషి చేయడమే కాదు, భారత రత్న మీరు విస్మరిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవాళ
ఆనాడు భారతరత్న ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అటువంటి ఉద్యోగులను గౌరవించే చరిత్ర అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతరత్న. ఇవాళ ఏ ఒక్క బడుగు బలహీన వర్గాల కోసం, ఇవాళ బీసీల యొక్క అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గాల కోసం జీవితాంతం కూడా నిరంతరం పోరాటం చేసి మండల్ కమిషన్ సిఫార్సుకు ముందే బీహార్లో బీసీలకు, అత్యంత వెనుకబడ్డ వర్గాలకు, మహిళలకు, అదే రకంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి మొదటి వ్యక్తి జననాయక్ కర్పూర్ ఠాకూర్గా అభివర్ణిస్తే బీహార్ ఫార్ములా, కర్పూరి ఠాకూర్ ఫార్ములా, బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ మహిళలు కూడా 70 దశకంలోనే రిజర్వేషన్ కల్పించినటువంటి ఆ మహానుభావులు ఈ ప్రభుత్వాలు పాలకులు వారు విస్మరిస్తే మొదటికి మొన్న వారి శత జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న ఇవ్వడం అంటే ఇది మొత్తం ఇవాళ 70 కోట్ల మంది ఇవాళ అనారోగ్య ప్రజలకు గుర్తింపుగా, గౌరవంగా ఇవాళ సమాజం ఇవాళ కొనియాడుతూ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ఇవాళ మనం గర్వపడుతున్నాం. ఇవాళ తెలుగు తేజాలు ఇవాళ పద్మ విభూషణలు, పద్మశ్రీ అవార్డులు ఇవాళ దక్కుతున్నాయంటే ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారిని, ప్రముఖ సినీ నటులుగా అనేకమైనటువంటి ప్రజలు మన్నలు పొందినటువంటి చిరంజీవి లాంటి వ్యక్తులకు పద్మ విభూషణ్ ఇవ్వడం, ఓ సామాన్యులకి ఇవాళ ఏ రంగాల్లో నిష్ణాతులుగా, నిపుణులుగా రాణిస్తున్నారో అటువంటి పేద వర్గాలకు కూడా ఇవాళ గుర్తింపును ఈ పద్మ అవార్డులో ఎంపిక ప్రక్రియలో మోదీ మార్క్ ఎంపిక ప్రక్రియ, ఎవరి సిఫార్సు మేరకు కాకుండా ఇవాళ పద్మ అవార్డు ఎంపిక ప్రక్రియలో కానివ్వండి, రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియలు కానివ్వండి, ఒక వినూత్నమైనటువంటి పంతాలు ఇవాళ ఎంచుకొని మొట్టమొదటిగా నేను చూస్తా ఉన్నాను ఇవాళ రాజ్యసభలో ఒక మహిళ నాగాల్యాండ్ నుంచి మొదటి వ్యక్తి రాజకీయంగా రాజ్యసభలో అడుగుపెట్టడం, అది మోదీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ చేయడం. గులాం అలీ జమ్మూ కాశ్మీర్ నుంచి మొదటి వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తిని రాజ్యసభ సభ్యుడిగా చేయడం. అనేక మంది వాళ్ళు దక్షిణాది ఇళయరాజా, ఒక దళిత సంగీత విభాగం ఇళయరాజాకు పట్టం కట్టడం. పిటి ఉషా, ఈ రకంగా భిన్న రంగాలకు సంబంధించిన వ్యక్తులను గుర్తించి మొన్నటికి మొన్న ఒక షిల్లాంగ్ నుంచి కూడా మొదటిసారిగానే ఆ రాష్ట్ర చరిత్రలో ఒక రాజ్యసభకు పంపించినటువంటి. కాబట్టి ఇవాళ మోదీ గారి నేతృత్వంలో భారత్ దేదీప్యమానంగా వెలిగిపోవడమే కాకుండా ప్రపంచంలోని భారతదేశం అభివృద్ధి, ప్రగతి వైపు దూసుకు వెళుతున్న సందర్భంలో 2047 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి శతజయంతి జరిపే సందర్భంలో మోదీ గారి యొక్క సంకల్పన, వారు కంటున్న కళలు సాకారం చేయడానికి, అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్గా తీర్చిదిద్దడానికి ఇవాళ మోదీ గారు విశ్వసించేటువంటి ఈ దేశంలో 4 జాతులు మాత్రమే విశ్వసిస్తున్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్లో 50 లక్షల మందికి ఇల్లు కట్టించడమే కాకుండా 15 కోట్ల మంది వాళ్ళ లబ్ధిదారులు. కోయి భేదభావం ఉన్నాయి, నా జాతి, నా పార్ట్, నా మత్, ఎవరైనా అక్కడ ఎవరు పేదవాళ్ళైతే వాళ్ళు जाति के नाम पर या मजहब के नाम पर या दल के नाम पर किसी का कोई भेदभाव नहीं है. 15 करोड़ आबादी को आज मोदी जी और योगी जी के नेतृत्व डबलिंग सरकार का इंपैक्ट. ఇవాళ 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద వల్ల పేదవాడు ఏ రకంగా కడుపు నింపుతున్నటువంటి. కాబట్టి అభివృద్ధికి, సంక్షేమానికి సమపాలన మీ మాదిరిగా ఇవాళ గ్యారెంటీల పేరు మీద ఓట్ల కోసం ఇవాళ ఈ యొక్క అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని విస్మరించే ప్రభుత్వం కాదు, మోదీ ప్రభుత్వం కాదు. అందుకే ఇవాళ ఆ అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలంటే మోదీ గారు విశ్వసించేటువంటి 4 జాతుల మంది, యువ జాతి, మహిళా జాతి, అదే రకంగా రైతులు, అదే రకంగా పేద వర్గాలు, ఈ 4 వర్గాలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ 4 వర్గాలను గుర్తించి ఈ భారతదేశాన్ని, కీర్తి పతాకాన్ని మరి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలని. ఎందుకని ఈరోజు
గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణలో కూడా మనం ఇవాళ ఏ మార్పునైతే ప్రజలు కోరుకున్నారో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కుటుంబ పాలన, కుల పాలన, అవినీతి పాలన, కుంభకోణాల పాలనకు ఏ రకంగా స్వస్తి పలికారో అని దురదృష్టం ఏంటంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఏ వంశపారపర రాజకీయాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి, ఏ అవినీతి కుంభకోణాలకు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, అదే రకంగా బుజ్జగింపు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు పాల్గొనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఏమాత్రం కూడా తేడా లేదు. ఇవాళ 50 రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా ఆ బీఆర్ఎస్ అడుగుజాడలను నడుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కూని చేస్తాం. ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు నీతిని వల్లించారో నిన్నటికి నిన్న ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక అమ్మాయి, ఏబీపీ అమ్మాయి ఝాన్సీ ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం పోరాడితే ఎంత నిర్దాక్షిణ్యంగా నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందో మొత్తం సమాజం వాళ్ళ కళ్ళారా చూస్తాను. కాబట్టి అందుకనే ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండే మనము బీజేపీ కార్యకర్తలుగా మోదీ గారి యొక్క కళను సాకారం చేయడానికి తెలంగాణ ప్రజలు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో మీరు మోదీ గారి అండగా ఉండేదానికి తెలంగాణ ప్రజలు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించి ఒక డబుల్ ఇంజిన్ సర్కారు కనుక తెలంగాణలో తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఆ తరహా అవినీతి రహిత పాలన, జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, జీరో టాలరెన్స్ అండ్ మాఫియా, గోండారాజ్, ఈ భూ ఆక్రమణ ఇవన్నీ కూడా స్వస్తి పలకాలంటే తెలంగాణలో సైతం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి రాబో ఈ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఈ రెండు పార్టీలు, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు, ఒక గూటి పక్షులు మాత్రమే, తోడు దొంగలు మాత్రమే. వారి విధానాలు మరి ఒకే విధానంగా కొనసాగేటువంటి పార్టీలు. కాబట్టి మీరు మరి తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా మోదీ గారిని మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిగా చేసే దాంట్లో ప్రధానమైన పాత్రను భూమికను పోషించి మోదీ ప్రభుత్వంలో కూడా ఈ తెలంగాణకు మరి గౌరవం దక్కే రీతిలో మన పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యులు గెలిపించి పంపిస్తానని ఆశిస్తూ ఈ రాష్ట్ర పార్టీ కార్యంలో ఇంత ఘనంగా వైభవంగా కార్యకర్తలు, నాయకులు, జాతీయ నాయకులు మొదలుకొని కార్యకర్తలు కూడా ఈ పండుగ వాతావరణంలో వచ్చే ఎన్నికల కోసం మనమందరం కూడా సమర్పిత భావంతో మరి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే మోదీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అది మోదీ గ్యారంటీ. భారతదేశాన్ని 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దే బాధ్యత మోదీ గారు తీసుకుంటారని చెప్పి ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆ కళను సాకారం చేయడానికి అంకితభావంతో పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తూ తెలుసుకుంటాం. భారత్ మాతాకి. దేశంలో 2024లో మన భవ్యమైన మన లక్ష్మణన్న గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుధాకర్ అన్నకు, శశిధర్ రెడ్డి అన్నకు, మరియు ఎస్సీ మోర్చా శ్రీధర్ అన్న నాయకురాళ్లకు, మన శిల్పారెడ్డికి, మరి బండా కార్తికారెడ్డి గారికి, పద్మ గారికి, మరి అట్లనే అరుణక్కకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, ముఖ్యంగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి భారత్ మాతాకి. కొంచెం జరగమ్మా. ఏమన్నా ఇటు జరుగు, ఎటు చూస్తుంది. थोड़ा साइड हो जाए, फोटो ले ले भाई, जरा साइड हो जाए. थोड़ा
జరగనా సార్ భారతదేశము రాజ్యాంగ దేశంగా గుర్తింపు పొంది 75 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. మన రాజ్యాంగానికి రూపకల్పన చేయటంలో ప్రధాన భూమిక పోషించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా వారు ఏదైతే ఆశించారో ఈరోజు ఇండియా is supposed to be the largest democratic country in the world. In a way, it is a mother of democracy for entire world. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మన భారతదేశం. 140 కోట్లు. చైనాని కూడా అధిగమించాం. అందుకనే ప్రజాస్వామ్యానికి పునాదిగా ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిగా ఇవాళ భారతదేశం కొనియాడబడుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో రాజ్యాంగ విలువలకు కట్టుబడి గత ప్రభుత్వాలు అనేకం పనిచేసినప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం చూస్తున్నాం అసాధ్యం అనుకున్నటువంటి సమస్యలను కూడా సాధ్యం చేసి 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగమే కాకుండా భారత రాజ్యాంగంలో కూడా అంతర్భాగం చేసినటువంటి ఖ్యాతి మోదీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది 370 ఆర్టికల్ అనే విషయం చాలామందికి ఈనాటి తరానికి బహుశా వారికి పెద్దగా అవగాహన లేదు. 370 ఆర్టికల్ అన్నప్పుడు వివిధ దేశంలో ఉన్న పౌరులందరం కూడా కాశ్మీర్కు ఒక పర్యాటకునిగా వెళ్ళి రావాల్సిందే కానీ అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. దట్ ఈస్ వాట్ కాల్డ్ 370 ఆర్టికల్. అక్కడ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఏది కూడా మనము ఒక అంగుళం భూమి కూడా కొనుగోలు చేయడానికి వీల్లేదు. పార్లమెంట్లో చేసే చట్టాలు కాశ్మీర్ అసెంబ్లీలో తిరిగి దీనికి ఆమోదం పొందితే కానీ అది చట్టం రూపం దాల్చదు. అంటే భారతదేశానికి ఉన్నటువంటి చట్టాలు హక్కులు కాశ్మీర్కు మాత్రం వర్తించవు. అక్కడ ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఏదో తాత్కాలికంగా ఈ 370 ఆర్టికల్ పొందుపరిచాం, ఎప్పటికైనా ఇది రద్దు చేస్తామని చెప్పినప్పటికీ 75 సంవత్సరాలు పట్టింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి జనాభా ఏ రకంగా కాశ్మీర్ పండితులు తరలింపబడ్డారో మనం చూసాం. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడము, ముస్లిం మహిళలకు ఏదైతే విడాకుల చట్టం ఉందో ఒక గుదిబండగా ఉన్నటువంటి చట్టాన్ని కూడా రద్దు చేసి ముస్లిం మహిళలకు కూడా ఇవాళ పూర్తి స్వేచ్ఛ హక్కులు కల్పించారు. కాబట్టి ప్రత్యేక చట్టం అనేది కాకుండా, అంతేకాకుండా మహిళలకు చట్టసభల్లో అసాధ్యమని చెప్పినటువంటి దాన్ని మొన్న పార్లమెంట్లో నేను కూడా ఆ చట్టానికి అనుకూలంగా ఓటేసేటువంటి భాగ్యం మోదీ గారు కల్పించడం. ఇవాళ చట్టసభల్లో ఇవాళ రైట్ ఫ్రమ్ సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలలో కూడా 3వ వంతు మహిళలు ఉండాల్సిందే. గత ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, విఫలమైనాయి. కానీ అందరినీ ఒప్పించి మెప్పించి ఏ రకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారో మీరు చూశారు. ఇక అంతకు మించి 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాముడు జన్మించినటువంటి అయోధ్యలో
రామ మందిర నిర్మాణము, బాలరాము యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగడం అంటే అనేక అడ్డంకులు అవంతరాలు వచ్చాయి. న్యాయపరంగా, చట్టపరంగా, రాజకీయపరంగా ప్రభుత్వాలు పాలకులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తే పకడ్బందీగా రాజకీయపరమైనటువంటి కోణంలో న్యాయపరమైనటువంటి విజయాన్ని సాధించి ఇవాళ ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య నగరం ఇవాళ తీర్చిదిద్దబడుతూ ఉన్నది. మనం కూడా ఒక పండుగల, ఒక వేడుకగా జరుపుకున్నాం. ప్రపంచం మొత్తము కూడా ఉన్నటువంటి హిందువులు కూడా గొప్పగా దాన్ని పండుగల దీపావళిగా జరుపుకున్నారు. మిగతా మతస్థులు కూడా దాన్ని స్వాగతించారు. ఇవాళ మనం చూస్తున్నాం రోజు 5 లక్షల మంది భక్తులు అయోధ్యలో దర్శనానికి వెళ్తున్నారంటే అంటే రాముడు జన్మించినటువంటి ఆ యొక్క అయోధ్యలోనే వారి గుడి లేకుండా పోయిందంటే ఇన్ని సంవత్సరాలు నిజంగా బాధాకరమే. కాబట్టి అటువంటి ప్రజాస్వామిక దేశంలో ఇన్ని నిర్ణయాలు మనం తీసుకున్నాం. ఇంకా భవిష్యత్తు ఈనాటి తరం భావితరాలు చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని చట్టాలు చూస్తూ ఉన్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్, కులంతో, మతంతో, ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఈ దేశంలో ఉండే ప్రతి పౌరునికి ఒకే చట్టం ఉండాలని. ఎక్కడ కూడా ఈ మతానికి సంబంధించిన చట్టం అని అనడం లేదు. కామన్ సివిల్ కోడ్ అనేది ప్రజలు కోరుకుంటున్నారు. అది సాధించే దాంట్లో కూడా మన వంతు మరి బాధ్యతగా మోదీ గారిని ఇంకా బలోపేతం చేసి వారిని స్ట్రెంగ్తెన్ చేస్తే ఇటువంటి కఠోరమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపేటువంటి ఒక కారణ జన్ముడుగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఎంత నిష్ఠతోని వారు 11 రోజులు దీక్ష చేపట్టి ఏ రకంగా వారు ఆ ప్రాణ ప్రతిష్టలో 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా, ప్రధానమంత్రిగా వారు పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా మనం గర్వపడాలి. కాబట్టి ఈ రకమైనటువంటి భారత పౌరులుగా ఇవాళ ఇండియన్ డయాస్పోరా, అంతకుముందు మనము ఇండియన్స్ అని చెప్పుకోవడానికి కూడా మన పిల్లలు యూజ్డ్ టు ఫీల్ అషేమ్డ్. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజువారీగా అవినీతి, కుంభకోణాలు పతాక శీర్షికల్లో రావడం. ఇప్పుడు ఇండియన్ డయాస్పోరా, మోదీ గారు ప్రధానమంత్రి వస్తున్నారంటే భారత ప్రతినిధిగా ఏ రకమైనటువంటి మరి స్వాగతం పలుకుతున్నారు విదేశాల్లో మనం చూస్తున్నాం. మన పిల్లలు కూడా గర్వపడుతున్నారు. నౌ దే ఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్స్, గర్వంగా చెప్తున్నారు మేము. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలన్నా, లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి మనకు స్వాధీనం కావాలన్నా ఒక పటిష్టమైన నాయకత్వం దేశానికి కావాలి. ఒక రాజీ లేని ధోరణితో మనస్తత్వం ఉండే నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మనము అందరం కూడా ఆ రకంగా చేయుతనిచ్చి మనం చూసాం, కరోనాను అనుభవించాం, కష్టకాలం, ఉక్రెయిన్ రష్యా చూసాం. ఇంత కష్టంలో కూడా మోదీ గారు బీయింగ్ ఎ విజనరీ లీడర్, వారు ఏ రకంగా ఇవాళ ఎకనామిక్గా ఈ దేశం ఇవాళ అనేక అగ్రదేశాలు కూడా ఇవాళ కొట్టుమిట్టాడుతున్నాయి ఆర్థిక స్థితిగతులు. ఏ రకంగా ఆహారం కోసం వీధి పోరాటాలు జరుగుతున్నాయో, బ్రెడ్ ముక్క కోసం మనం చూస్తున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ సచ్ ఆర్ట్స్, బీయింగ్ ఎ విజనరీ లీడర్, India stands to be the 5th largest economic country in the world as on today. Earlier we were in 10th position. 10th economic country గా ఉండేదాన్ని 5వ ఆర్థిక దేశంగా. ఒకవైపు కరోనా, ఒకవైపు యుక్రెయిన్ రష్యా యుద్ధం. అంటే మోదీజీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, నాట్ ఆఫ్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. ఏది చేసినా ఓట్ల కోసమో ఎన్నికల కోసం చేయడు, ఈ దేశ భవిష్యత్తు కోసం చేసే వ్యక్తి. అది డిమానిటేషన్ కానివ్వండి, పెద్ద నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, వాళ్ళ ఇవన్నీ కూడా మరి ప్రజలు ఊహించినటువంటిది, సాధ్యం కాదనుకునే విషయాలు. ఇవాళ డిజిటలైజేషన్లో ఇవాళ అమెరికా కూడా సాధ్యం కానటువంటి ఇంత ఇలిటరసీ ఉన్న ఈ దేశంలో ఆల్మోస్ట్ 70% డిజిటలైజేషన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. రైట్ ఫ్రమ్ ఇవాళ కూరగాయలు అమ్ముకునే మరి వ్యక్తితో పాటు ఇవాళ ఛాయ్ అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఆన్లైన్, పేటిఎం, క్యూఆర్ కోడ్. ఇంత ఘనకీర్తి అది సాధ్యం అనుకుంటే ఎక్కడో అమెరికాలో సాధ్యం అనుకున్నాం. అమెరికాని మించిపోయింది ఇవాళ ఈ డిజిటల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో. అంత ట్రాన్స్పరెన్సీ, అంటే జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, నో మిడిల్ మెన్ రోల్. ఇవాళ 32 lakh crores రూపీస్ ఇవాళ స్ట్రైట్ అవే పూర్ పీపుల్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ చేరినాయి అంటే
మరి ఇవాళ మీరు చూస్తున్నారు, గతంలో లంచం ఇస్తే కానీ మనకు రేషన్ కార్డు వచ్చేది లేదు, లంచం ఇస్తే కానీ మన బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ పొందేది లేదు. కానీ వాళ్ళంతా కూడా ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈ ట్రాన్స్పరెంట్. కాబట్టి ఇటువంటి ఈ 75th రిపబ్లిక్ డే సందర్భంగా ఈ దేశం ఇంత ముందుకు పోవడం, ఇంత ఇవాళ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేసు, రోడ్వేసు, ఎయిర్వేసు, వాటర్వేసు ఇంత వేగంగా ప్రగతి చెందడం, ప్రపంచ దేశాలు అబ్బురిపడిపోతున్నాయి. ప్రపంచ దేశాల అధినేతను మోదీ గారిని ఈజ్ మై హీరో అంటున్నారు, ఈజ్ మై గ్లోబల్ లీడర్ అంటున్నారు. ఒక ఆయన పాదాభివందనం చేస్తున్నాం. ఆర్ వి ఆల్ నాట్ ఫీల్ ప్రౌడ్? మన ప్రధానమంత్రికి దక్కే గౌరవం మనకు దక్కుతున్నట్టుగా మనం భావిస్తున్నాము. కాబట్టి ఇవాళ మహిళలకు కూడా అన్ని రంగాల్లో పెద్దపీట వేయడం, యువతకు పెద్దపీట వేయడం, రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించడం. కాబట్టి ఈ దేశ ప్రయోజనాల దృష్ట్యా మనం కూడా సమస్యలు చాలా స్థానికంగా, ప్రాంతీయంగా అనేక సమస్యలు ఉండొచ్చు. కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, మతం పేరు మీద ఈ దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలు అనేకం కూడా గతంలో జరిగినాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గజనీలు, మొఘలాయులు, తుర్కుషులు మన దేశం మీద దురాక్రమణ చేసి మన ఆస్తులు దోచుకొని మన మందిరాలను ధ్వంసం చేస్తే దానికి మళ్ళీ పూర్వ వైభవం కల్పించే పరిస్థితి మన భారతదేశంలో వస్తున్నదంటే అది మనకు ఒక గొప్ప అవకాశంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు. కాబట్టి ఆ రకంగా మనం స్ట్రీట్ నెంబర్ 4లో కూడా ఒక దేశభక్తితోని, ఒక దైవభక్తితోని కూడా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. సుబ్బారావు గారు ఇక్కడ స్ట్రీట్ నెంబర్ 4 ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి వారు మౌలిక సదుపాయాలు తప్పకుండా ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఈ వీధి బిడ్డగా వారు చెప్పకముందే నేను ప్రతిపాదించాను. ఇక్కడ ఓపెన్ జిమ్ కానివ్వండి, లేదా వాకింగ్ ట్రాక్ కానివ్వండి, లేదా బాక్స్ క్రికెట్ కానివ్వండి, అవన్నీ కూడా అందుబాటులో ఉన్న స్థలంలో ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, మన మహిళలు, పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ స్ట్రీట్లో మరి ఏర్పాటు చేయడానికి మీరు చేస్తున్న కృషికి నా వంతు బాధ్యతగా తప్పకుండా చేదోడు వాదులు కానీ ఆ రకంగా లీడ్ రోల్ తప్పకుండా తీసుకొని ఈ పాటికే నేను చెప్పిన అంశాలు ఈ పాటికే శాంక్షన్ చేసి పెట్టాను. మీరు ఎప్పుడు స్థలాన్ని అందుబాటులో తీసుకొస్తారో వెంటనే దాన్ని అమలు చేస్తాం. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా సమకూర్చాను. దాదాపు కొన్ని లక్షల రూపాయల బడ్జెట్ కూడా మరి ఇవాళ ఓపెన్ జిమ్ అంటే వృద్ధులు కూడా, పిల్లలు సైతం కూడా ఉపయోగంలోకి వచ్చే ఆ ఓపెన్ జిమ్. కాబట్టి వాకింగ్ ట్రాక్, ఒక 600 మీటర్స్ వాకింగ్ ట్రాకు, ఒక బాక్స్ క్రికెట్, ఇవన్నీ కూడా పొందుపరిచాం, శాంక్షన్ చేసాం. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి ఈ సోషల్ గ్యాదరింగ్స్ వల్ల ఈ ఫెస్టివల్, ఇది నేషనల్ ఫెస్టివల్తో పాటు అనేకమైన పండుగలు మనం జరుపుకుంటున్నాం. అవన్నీ కూడా కలిసి జరుపుకోవాలి. అప్పుడే ఈ యొక్క సోషల్ గ్యాదరింగ్ వల్లనే మనకుండేటువంటి ఈ దైనందిక జీవితంలో ఆ సమస్యలు అధిగమించడానికి ఆధ్యాత్మిక చింతన, భావన, దైవభక్తి ఎంత అవసరమో అదే రకంగా తోటి వారితో కలిసిమెలిసి జీవించేటువంటి ఒక వాతావరణం నిర్మించుకున్నాడే మనం ఒకరికొకరు సహకారంగా, ఒకరికొకరు తోడుగా, ఆ రకంగా యూనిటీ స్ట్రెంగ్త్. కాబట్టి మనం ఆ దిశలో అడుగులు వేస్తామని, మనం ఐక్యంగా ఒక మోడల్ స్ట్రీట్ నెంబర్ 4 అని తప్పకుండా దాన్ని అందరూ సహకరించాలి. ఎవరో ఒకరిద్దరు పూనుకుంటే, సుబ్బారావు గారు ఇంకా ఇద్దరు పూనుకుంటే సరిపోదు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఆ రకంగా మీ పార్టిసిపేషన్ ఉండాలా, అన్ని రకాల పార్టిసిపేషన్, వాట్ బెస్ట్ పాసిబుల్ పార్టిసిపేషన్ మీకుంటే అంతవరకు. దేర్ ఇస్ నో కంపల్షన్స్ అండ్ దేర్ ఇస్ నో మ్యాండేటరీ. బట్ ఇవన్నీ కూడా అధిగమించి చక్కటి ఒక స్ట్రీట్గా, ఒక మోడల్ స్ట్రీట్గా ఏర్పాటు చేసుకో దాంట్లో నా వంతు తప్పకుండా ప్రోత్సాహము, సహకారం అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇటువంటి పండుగలు ఇంకా కలిసి నేషనల్ ఫెస్టివల్స్ కానివ్వండి, మన ఫెస్టివల్స్ కానీ జరుపుకొని ఈ పిల్లలకు కూడా, అంటే ఒక మెకానికల్ లైఫ్కి అలవాటు పడ్డాం, ఒక యాంత్రిక జీవితానికి. ఉదయం లేస్తే ఉద్యోగం, వ్యాపారం, పరుగులు, వంటింటి మొదలెడితే పరుగులు. కాబట్టి ఈ మెకానికల్ లైఫ్ నుంచి బయటపడాలంటే కూడా ఇవాళ మనకు ఉన్నటువంటి మన సంస్కృతి, సాంప్రదాయాలు, ట్రెడిషనల్ మెథడ్స్ అవన్నీ కూడా విస్మరించాం. కరోనా మళ్ళీ మనల్ని గప్తి తెచ్చింది. పాత అలవాట్లకు, అభిరుచులకు, ఆహారపు అలవాట్లకు కూడా మనందరూ కూడా దారి మలిచింది. డాక్టర్ మనోహర్ ఉన్నారు, మాకు తెలుసు ఏ రకమైనటువంటి ఇవాళ కల్చర్కు మన పిల్లలు అలవాటు పడుతున్నారు, ఏ రకమైనటువంటి ఇవాళ ఫుడ్కు అలవాటు పడుతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ పేరు మీద ఈ పిజ్జా, బర్గర్లు ఇవన్నీ కూడా పాచిపోయినటువంటివి ఏ రకంగా కొత్త పేర్లు పెట్టి తినిపిస్తున్నారు, మన పిల్లల ఆరోగ్యం పాడు చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా వీటిని కూడా జాగ్రత్తగా చేసి యోగా మనకు మళ్ళీ
ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుకొని నేర్పించింది. కాబట్టి వాకింగ్, యోగా అనేది, మెడిటేషన్ అనేది కంపల్సరీ మన జీవితంలో. అనేక మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి ఒక వాతావరణం ఇక్కడ నిర్మాణం చేసుకొని కలిసి ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో పాల్గొని ఈ జెండా ఆవిష్కరణ చేసి అందరం కూడా కలిసికట్టుగా ఉందామనే ఒక సంకల్పంతో, ప్రతిజ్ఞతో ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మన స్టేట్ 4 ఎగ్జాక్ట్లీ భారతదేశం అండి. ప్రతి స్టేట్కి సంబంధించిన ముందుకు వెళ్ళగలిగాం. లాస్ట్ 2-3 మంత్స్లో దగ్గర 2 లక్షల విలువైన సామగ్రిని మేము సమకూర్చు చేస్తాం. అందరి సహకారం ఉందండి మాకు. దాంట్లో మాకేమీ సందేహం లేదు. అది మమ్మల్ని ముందుకు ఆటోమేటిక్గా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. మా ప్లానింగ్ ఎక్సలెంట్, ఎగ్జిక్యూషన్ ఇస్ ఎక్సలెంట్, లాజిస్టిక్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ వస్తువు అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా మంచి స్పీచ్. ఒకసారి మన జాతీయ కండువాతని సన్మానించాలని సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సార్. Association, and on behalf of all of us, a big thank you to Lakshman sir for graciously accepting and being here, and we will take forward all your advices. Mata ki Bharat Mata ki Bharat Mata ki. దేవశిష్ గారు ఎక్కడ నా వేదికపై రావాలి, పాట పాడతా ఉంటున్నారు.